గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు క్వశ్చన్ నేను సోనియా. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజు కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు కదం తొక్కుతున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మ బలిదానం తీవ్ర విషాదం నింపింది. ఆయన కుటుంబం అనాథగా మారింది. ఆయన స్వగ్రామం ముత్తోజిపేటలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు, ఆర్టీసీ కార్మిక సంఘాలు, తోటి ఉద్యోగులు సంఘీభావం ప్రకటించారు. అయితే శంకర్ గౌడ్ మరణానికి కారకులెవరు? ఆయన కుటుంబానికి దిక్కెవరు? ఎక్స్గ్రేషియాతో పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఆర్టీసీ కార్మికులు ఎందుకు రోడ్డెక్కారు? వాళ్ళు ఏమడుగుతున్నారు? గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందెవరు? వాటిని నెరవేర్చేందుకు ఇబ్బంది ఏంటి? ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని ఘనంగా చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ బిల్లులు ఎందుకు బకాయిలు పెట్టింది? ఆ మొత్తాన్ని ఎందుకు విడుదల చేయడం లేదు? ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులను చర్చలకు పిలిపించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులోనూ శశబిషలు తొలుత ఆర్థిక శాఖను చూస్తున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో చర్చలని చెప్పారు. ఆ తర్వాత అధికారుల కమిటీతో మాట్లాడాలని కార్మిక సంఘాలకు సూచించారు. ఎందుకిలా జరుగుతోంది? వేలాది మంది ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. లక్షలాది మంది ప్రయాణికులు ఎర్ర బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలతోనే నేరుగా అనుబంధం కలిగిన ఆర్టీసీ సమస్యను పరిష్కరించడంలో ఇంత నిర్లక్ష్యం దేనికి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలిగి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి మనం చూస్తున్నాం తెలంగాణలో అయితే మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుంది. నేను ఒక కార్మికుడు కూడా చనిపోయాడు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సోనీ. ఇక తెలంగాణ ఆర్టీసీ సమ్మెతో తెలంగాణలో మొత్తంగా ఒక తీవ్ర విషాదం అయితే నెలకొంది. డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డ్రైవర్ ఎవరైతే ఉన్నారో శంకర్ గౌడ్ అయితే ఆత్మహత్య యత్నం చేశారు. దాంతో ఆయన ఇవాళ చనిపోవడం జరిగింది. సో దీంతో ఒక్కసారిగా కూడా రాజకీయ పరంగా కూడా మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు ఆర్టీసీ నాయకులు అయితే దిగారు. ఇప్పటికే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి. బట్ రెండో రోజు చేపట్టిన ఈ ఏదైతే కూడా సమ్మెలో వెంటనే కూడా ఈ ఆర్టీసీ డ్రైవర్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా వరకు కూడా అందరికీ బాధాకరమైన విషయమే. సో ఎంత ఎక్స్గ్రేషియా వాళ్ళు డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాలు ఎంత ఎక్స్గ్రేషియా డిమాండ్ ఇస్తున్నా కూడా చాలా వరకు కుటుంబానికి ఇది తీరని ఒక శోకంగానే ఉంటుంది. సో ఒక వ్యక్తి కోల్పోతే ఆ వ్యక్తిని ఒక డబ్బులతో దీంతో కూడా సరిపెట్టలేం. సో దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. ఇలాంటి తొందరపాటు చర్యలు ఆత్మహత్యలే పరిష్కారానికి, చర్చలతో పరిష్కారానికి ఏదైనా అవుతుంది కానీ ఆత్మహత్యలు ఒక్కటే కూడా మార్గం కాదంటూ కూడా ఆయన ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఈ మీటింగ్ లో కూడా బట్టి విక్రమార్కతో సహా కింద 5 మందితో కలిపి ఒక మీటింగ్ జరుగుతుంది. సో ఈ మీటింగ్ లో కూడా పాల్గొనాలి అంటూ కూడా అటు నాయకుల్ని, రాష్ట్ర జేఏసీ నాయకుల్ని కూడా ఆర్టీసీ నాయకుల్ని కూడా కోరడం జరిగింది. సో చూడాలి మరి ఏం జరగబోతుంది. ఇప్పటికీ కూడా నర్సంపేట అటువైపు కూడా ఎవరైతే చనిపోయారో శంకర్ గౌడ్ ఆయన ఊర్లో కూడా చాలా వరకు విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటువైపు అక్కడి నుంచి కూడా డిపోకు కూడా మృతదేహాన్ని తరలించి ఇటు రాష్ట్ర నాయకులు, జేఏసీ నాయకులు అందరూ కూడా చాలా వరకు ప్రభుత్వం పైన చాలా వరకు సీరియస్ గా ఉన్నారు. అసలు శంకర్ గౌడ్ మృతికి ప్రభుత్వాన్ని బాధ్యత అంటూ కూడా అటు చెబుతున్న పరిస్థితి. ఒక్కసారిగా కూడా అటు బీజేపీ నాయకులు అందరూ కూడా ఎవరైతే ఈ జేఏసీ నాయకులు వాళ్ళందరూ కూడా మద్దతు తెలుపుతున్న పరిస్థితి. సో ఆర్టీసీ సమ్మెకి బీజేపీ తరఫున కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టుగా కూడా అటు చూసాం. మనం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. ఇవాళ బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా రామచంద్రరావు కూడా మాట్లాడడం జరిగింది. సో ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీని ఇచ్చారో ఆ హామీ ప్రకారమే కూడా కార్మికులకు ఎందుకు ప్రభుత్వం చెల్లించడం లేదు అంటూ కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. సో వెంటనే కూడా ఈ సమస్యను పరిష్కరించాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో కూడా ఆర్టీసీ కార్మికులకు ఎలాంటి ఇబ్బంది, ఆర్టీసీ కార్మికులు ఎంతో చాలా వరకు ప్రభుత్వానికి కానీ ఇటుండే మహిళలకు చాలా వరకు ఉపయోగపడుతున్న మా డిమాండ్ల సాధనకు వచ్చినప్పుడు కూడా అందరూ ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆర్టీసీ కార్మికుల నుంచి వస్తున్న డిమాండ్. సో చూడాలి. ఇప్పటికీ ఈటల రాజేందర్ నిన్న ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ కూడా ఏదైతే కూడా మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన దీన్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి. రైట్, అంటే ప్రభుత్వంతో ఒకవైపు చర్చల ప్రకటన వచ్చినప్పటికీ కూడా కార్మికులు, ఇటు ఆర్టీసీ కార్మికులు అయితే వెనక్కి తగ్గడం లేదు. సో ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలి అంటూ కూడా అంటున్నారు. సో ఆయన మృతికి సందర్భంగా కూడా 2 కోట్ల ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బట్ ఇదిగా ఇంకొక కార్మిక నాయకుడు కూడా
ఇందాకే మనం న్యూస్ లో కూడా చూసాము, ఆయన కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడడం జరిగింది. ఒకవైపు చర్చలు జరుపుతామంటూ కూడా ప్రభుత్వం చెబుతున్నా కూడా ఎందుకు ఈ ఆర్టీసీ కార్మికులు ఎందుకు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు? వాళ్ళు ఇంకా అంటే ఇంకా ధైర్యంగా కూడా పోరాడాలి, చర్చలకు సఫలం అయ్యే విధంగా కూడా వాళ్ళకి ఏమేమి డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వంతో కూర్చొని మాట్లాడాలి. బట్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. అంటే మొన్న మాట్లాడినప్పుడు కూడా అంటే ఏప్రిల్ 24న కూడా అంటే డిపోల వద్ద కూడా మౌన ప్రదర్శన చేస్తామంటే ఒక్కొక్క డే 24th నుంచి అంటే 5th వరకు కూడా అంటే డిపోల వద్ద వంట వార్పు కార్యక్రమం, అలాగే అన్ని జిల్లాలో కూడా ఆర్టీసీ కార్మికులు కవాతు ఉంటుంది. అలాగే 27న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక వినతి పత్రాలు కూడా మేము సమర్పిస్తాము. అండ్ మహిళా ఉద్యోగులందరూ కూడా దీంట్లో కూడా పాల్గొంటున్నారు. ఇంకా 29న డిపోల ముందు కూడా అర్ధనగ్న ప్రదర్శన చేస్తామంటూ కూడా ఇటు ఆర్టీసీ నాయకులు చెబుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఒకవైపు చర్చలకు సిద్ధంగానే ఉంది, మాట్లాడతామని చెప్తున్నా కూడా ఎందుకు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం చెప్పే మాటలను నమ్మడం లేదా? ఎందుకు ఇంకా కూడా చర్చలకు మరి వెళ్తారో వెళ్ళరో అనేది కూడా చూడాలి, వాళ్ళకున్న డిమాండ్స్ సంబంధించి కూడా. సో మా కరెస్పాండెంట్ రత్నకుమార్ జాయిన్ అయ్యారు. రత్నకుమార్, చూసాం మనం ఇప్పటికే ఆర్టీసీ డ్రైవర్ మృతితో కూడా ఒక్కసారిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు, ఒక్కసారిగా ఉధృత పరిస్థితి అనేది మారిపోయింది. రాజకీయ నాయకులందరూ కూడా ఇటు ఆర్టీసీ నాయకులకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఏ విధంగా సిచ్యువేషన్ ఉంది? మొదట శంకర్ గౌడ్ విషయానికి వస్తే ఆయన గ్రామంలో కూడా ఇప్పటికీ కూడా ఆయన ఊర్లో ఎటువంటి పరిస్థితులు ఇప్పుడు విషాద ఛాయలు అలుముకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఆయన మృతదేహాన్ని కూడా బస్ డిపోలు కూడా పంపించి అదొక నిరసన కూడా చేసే విధంగా కూడా అక్కడ రాష్ట్ర యూనియన్ నాయకులు కూడా చేపడుతున్న పోలీసులు వాళ్ళని కూడా కొంత అక్కడ చెదరగొట్టినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఏం జరుగుతోంది? హిమబిందు, సమ్మె రోజులు పెరుగుతున్న కొద్దీ కూడా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య యత్నాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే శంకర్ గౌడ్ అనేటువంటి ఆర్టీసీ డ్రైవరు, నర్సంపేటకు చెందిన డ్రైవరు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇది విషాద ఘటనగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులు యొక్క ఇన్సిడెంట్తో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే మరోవైపు శంకర్ గౌడ్ ఆత్మహత్యతో పాటు భూపాలపల్లిలో అలాగే నల్గొండలోనూ కొంతమంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. వైపున ప్రభుత్వం తాము సానుకూలంగా స్పందిస్తాము, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా రోజులు పెరిగిన కొద్దీ కొంత అసంతృప్తి అనేది ఆర్టీసీ కార్మికుల్లో పెరుగుతోంది అన్నదానికి ఇది ఉదాహరణగా భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ నేతలతో గంటన్నర నుంచి ఇటు ప్రస్తుతం ఐఏఎస్ల కమిటీ సమావేశం అనేది జరుపుతోంది. ప్రస్తుతం చర్చిస్తున్నారు సమస్యలకు సంబంధించి. అసలు ప్రధానంగా గత సమావేశంలో చర్చించినటువంటి అంశాలు ఎందుకు ఫెయిల్ అయ్యాయి, ఆ ఫెయిల్ అయిన తర్వాతే వాళ్ళు తిరిగి సమ్మెలోకి దిగడం జరిగింది. గత 3 రోజుల నుంచి సమ్మె అనేది కొనసాగుతోంది కాబట్టి సో ఇప్పుడు మరొకసారి ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుపు మేరకు మొదట ఐఏఎస్ అధికారులతో చర్చలు అనేవి చేస్తున్నారు. ఈ చర్చల ద్వారానే సమస్య అనేది కొలిక్కి వస్తుందా, లేకపోతే వీళ్ళ యొక్క సమస్యలు అనేవి అలాగే ఐఏఎస్ల కమిటీ దగ్గర అలాగే పెండింగ్లో ఉండి తిరిగి నెక్స్ట్ ఉప ముఖ్యమంత్రి అలాగే రవాణా శాఖ మంత్రితో చర్చలు అనేవి ఉన్నాయి కాబట్టి సో అక్కడే ఒక కొలిక్కి వస్తాయనేది ప్రస్తుతానికి కొంత ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సమావేశానికి ముందు కొంత ఆసక్తికర పరిణామాలు కూడా చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొదట తాము ఎందుకంటే గతంలో ఐఏఎస్ అధికారులతో ఆల్రెడీ సమావేశమయ్యి ఆ కమిటీ ఏర్పాటు చేయబడినటువంటి కమిటీ చర్చించిన తర్వాత సుదీర్ఘ విచారణలంతరం రాత్రి 9 గంటల వరకు కూడా చర్చలు అనేవి కొనసాగాయి. అయినప్పటికీ కూడా ఫలితం అనేది రాలేదు. దాని కారణంగానే తాము ఈ సమ్మెకు దిగటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మరలా ఐఏఎస్ల కమిటీతో చర్చలు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఇవి ప్రశ్నార్థకంగానే ఉంటాయి, సమస్యలు తీరవు. కాబట్టి తాము డైరెక్ట్గా ఐఏఎస్ ఆఫీసర్లతో కాకుండా రవాణా శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రితోనే తమ సమస్యలను విన్నవించుకుంటాము, వాళ్ళు హామీ ఇస్తేనే తాము ఈ సమ్మె నుంచి విరమించుకుంటాము అనే దాని మీద కొంత ఆర్టీసీ జేఏసీ నేతలు పట్టుబట్టినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఐఏఎస్ల కమిటీ సమస్యలకు సంబంధించి ఖచ్చితంగా సానుకూలమైనటువంటి వాతావరణంలోనే చర్చలు అనేవి జరుగుతాయి, ఖచ్చితంగా పరిష్కరించేందుకు ముందుకు వస్తామనేటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత వీళ్ళ ఆర్టీసీ జేఏసీ నేతలు ఐఏఎస్ల కమిటీతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గంటన్నరగా ఈ యొక్క సమావేశం అనేది కొనసాగుతుంది. ప్రధాన డిమాండ్ల అంటే 32 డిమాండ్లలో 29 డిమాండ్లు మంత్రి చేతిలో పరిష్కారం అయ్యేటువంటి డిమాండ్లే అయినప్పటికీ కూడా 3 ప్రధాన డిమాండ్లు ఇప్పటికే మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడము, పే స్కేల్ విషయము, అలాగే ఉద్యోగ భద్రత,
ఇలాంటివి అన్నీ కూడా సమస్యాత్మకంగా మారాయి. ఇవే పెండింగ్లో ఉంటూ వస్తూ ఉన్నాయి గత కొంతకాలం నుంచి. అంటే వీళ్ళు ఎప్పుడైతే ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వానికి సమ్మె నోటీసును ఇచ్చినప్పుడు కూడా ఈ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలనేటువంటి విషయాలని అందులో ప్రస్తావించడం జరుగుతూ వచ్చింది. కాబట్టి వీటి మీద ఇప్పుడు ప్రధానంగా యొక్క ఐఏఎస్ల కమిటీతోనూ చర్చ జరుగుతోంది. తదుపరి ఉప ముఖ్యమంత్రితోనూ రవాణా శాఖ మంత్రితోనూ వీటి మీద చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం వరకు ఈ చర్చలు కంటిన్యూ అవుతాయన్నటువంటి సమాచారం అయితే అందుతూ ఉంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ఇక ప్రభుత్వం చర్చలో ప్రకటన వచ్చినప్పటి నుంచి కూడా కార్మికులు మాత్రం వెనక్కి అయితే తగ్గడం లేదు. శంకర్ గౌడ్ మృతితో కూడా ఒక్కసారిగా కూడా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఒకవైపు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఈ రాష్ట్ర జేఏసీ నాయకులందరూ కూడా చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం వరకు కూడా ఈ చర్చలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కార్తీక్ గారు జాయిన్ అయ్యారు. అలాగే బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి కార్తీక్ గారు. రైట్, ఎట్లా అంటే గతంలో ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కాలేదు అనేది కార్మికుల నుంచి వస్తున్న వాదన. ఇప్పుడు భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో జరిగే ఈ చర్చలు ఎంతవరకు కూడా సఫలం అవుతాయి అనుకుంటున్నారు? ఎందుకన్నా వాటి గతంలో ఇచ్చిన ఏవైతే కూడా మేనిఫెస్టోలో కూడా ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయలేదు. గతంలో ఐఏఎస్ తో కూడా జరిపిన చర్చలు అన్ని కూడా విఫలం అవ్వటం వల్ల మేము ఇప్పుడు మళ్ళీ కూడా ఈ కొత్తగా దీనికి ఉధృతం ఈ పోరాటానికి చేస్తాం. నిన్న శంకర్ గౌడ్ మృతి చెందడం ఒక్కసారి కూడా పరిస్థితులు అన్ని కూడా మారిపోయాయి. సో ఇవాళ వచ్చే ఈ భేటీలో ఈ మీటింగ్ లో కూడా వాళ్ళకి సంబంధించి ఒక సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నారా? అయితే ముందుగా శంకర్ గౌడ్ గారి పార్టీ పక్షాన ప్రగాఢమైనటువంటి సానుభూతి ఇలాంటి పరిస్థితులు జరుగుతుంది కాదు. దురదృష్టం వాటి తో పరిస్థితులు ఏవైనా కూడా జరిగే సందర్భం అనేది దురదృష్టకరం. దాని పట్ల మేము మా యొక్క వ్యక్తపరుస్తున్నాం. అయితే ఆర్టీసీ కార్మికులకు నిన్ననే మంత్రివర్గం కూర్చొని కేబినెట్ లో అసలు ప్రధానమైన చర్చలన్నిటి మీద రెండవ చర్చగా తీసుకొని మొదటి ప్రాధాన్యత అంశంగా ఆర్టీసీ సమస్యని ప్రధానంగా కేబినెట్ ఉంది. నిన్న రాత్రి కేబినెట్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు ఏమని, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం. కార్తీక్ గారు మీ సిగ్నల్ కరెక్ట్ గా లేదు, ఒక్కసారి చెక్ చేసుకోండి. రైట్, మనం ఇక బీఆర్ఎస్ అధికార ప్రతినిధి రామ్మూర్తి గారు ఉన్నారు. రామ్మూర్తి గారు, కేవలం చర్చల పిలుపుతోనే సరిపెట్టకుండా అంటే కార్మికుల ప్రధాన డిమాండ్ మొత్తంగా 3 డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వంలో విలీనం ఒకటి, అలాగే స్పష్టమైన ఈ సవరణకి సంబంధించి కూడా స్పష్టమైన హామీలు రాలేదని చెప్పి వీళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి, ఆర్టీసీ నుంచి. సో ఏంటి ఈరోజు మీటింగ్ జరగబోతోంది, ఈసారి చర్చలు సఫలం అవుతాయి అనుకుంటున్నారా? కార్మికులు ఏదైతే ఆర్టీసీ కార్మికులు కోరుకుంటున్న దానికి ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నారా? ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నారు? సఫలం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికుల పక్షాన్ని నిలవాలి, అదే విధంగా కొంచెం మనసుతో ఆలోచించాలని చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా కార్మికులకు కూడా సంయమనంతో ఉండండి. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలాంటి సూసైడ్లతో కానీ ఇతర అంశాలతో కానీ మనం అనుకునే సాధించలే. మన కుటుంబాలు ఆగమైతే అదే విధంగా ఏదైనా పోరాటంతోనే మనకు సాధించుకోవచ్చు అన్నది కూడా గతంలో కూడా మీరు పోరాటం చేసినప్పుడు అదే చెప్పాము. గతంలో 55-56 రోజులు చేసినప్పుడు కూడా మీకు అండగా నిలిచాము. అదే విధంగా కొంత దాని తర్వాత కూడా మేము నిర్ణయాలు తీసుకున్నాయి కూడా దాంతో ముఖ్యంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలతో మీకు కొంచెం లబ్ధి చేకూరింది. ఎందుకంటే ఆర్టీసీ జీతాల విషయంలో ముఖ్యంగా పెంచింది మేము. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఇస్తే మీకు వాస్తవంగా 44% ఇచ్చి మేము హక్కును చేర్చుకున్న కూడా చూసాం. దాని తర్వాత మాకు మీరు పాలాభిషేకం చేసింది కూడా విదితమే. అదే విధంగా ఆర్టీసీ ఉద్యోగులు ఇంత ముందు రిటైర్ అయితే 2 నుంచి వాస్తవంగా చెప్పిన 5 లక్షల రూపాయలు కూడా రాకపోయేది. అయితే గౌరవ కేసీఆర్ గారు జీతాలు పెంచిన తర్వాత ఈ రోజు 50 లక్షల నుంచి ₹1 కోటి కూడా తీసుకుంటున్నది కూడా చూసాము. అదే విధంగా గత కేసీఆర్ గారు ప్రతి బడ్జెట్ లో ₹1,500 అయితే 1,500 కోట్లు మేము పెట్టేది. అదే విధంగా మేము ఉన్నప్పుడు కొత్త బస్ స్టాండ్లు కానీ, అదే విధంగా ఏసీ బస్ స్టాండ్లు కానీ, అదే విధంగా డిపోల ఆధునీకరణ కానీ, ఈ విధంగా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ ఫండ్తో కూడా చేసింది కూడా చూసాము. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే మేము చేసిన దానికంటే ఘనంగా మేము చేస్తాం, ఆర్టీసీని విలీనం చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటే వాస్తవంగా గతంలో మేము తీసుకున్న నిర్ణయాలే మేము పూర్తిగా మీరు ముందు తీసుకోకపోతే సరిపోతుంది. అంతేగాని మీరు కొత్తగా చేయవలసింది ఏం లేదు. ఎందుకంటే ముఖ్యంగా జరిగిన విషయాలు కానీ ఇప్పుడు జరుగుతున్న విషయాలు కానీ ఇప్పుడు ఏ విధంగా వీళ్ళని మోసం చేస్తున్న అంశాలు కూడా మనం చూసుకోవచ్చు. ఆర్టీసీ విలీనం విషయంలో ముఖ్యంగా ఏదైతే 31 జూలై 2023లో రాష్ట్ర కేబినెట్ లో మేము ఆమోదించినాం. దాని తర్వాత ఆగస్టులోనే మళ్ళీ 23 ఆగస్టులోనే
అయితే అసెంబ్లీ తీర్మానం కూడా చేసి అయితే గవర్నర్ గారు పంపడం జరిగింది. అది గెజెట్ కూడా విడుదలైంది. ఇక గెజెట్ విడుదలైన తర్వాత ఆల్రెడీ ఓన్లీ ఆర్డర్స్ మాత్రమే ఉండేది. ఆర్డర్స్ మాత్రమే ఇచ్చే రామూర్తి గారు అలానే ఒక్కసారి హోల్డ్ లో ఉండండి. ఆర్టీసీ యూనియన్ నాయకులు యాదయ్య గారు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి యాదయ్య గారు. మేడం నమస్కారం. రైట్, నమస్తే. గతంలో ఇచ్చిన హామీల అమలు కాలేదని మీరు ఇప్పుడు చేస్తున్నారు ఈ సమ్మె. నిన్న చూసాను, చాలా దురదృష్టకరం. ఆయన చనిపోవడం శంకర్ గౌడ్. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపేందుకు మీరందరూ వెళుతున్నారా? ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? ఇప్పటి వరకు ఐఏఎస్ కమిటీలో మరి యూనియన్ కి 2 చొప్పున కూర్చున్నారు. అసలు ఇంకా సమాచారం బయటికి రాలేదు. అక్కడ వారి మన శంకర్ గౌడ్ చనిపోయిన ఊర్లో మాత్రం కొద్దిగా ఉద్రిక్త వాతావరణం ఉన్నది. అక్కడ సమాచారం అక్కడి నుంచి ఉంది మేడం. 33 డిమాండ్లకు సంబంధించి కూడా 32 డిమాండ్లకు సంబంధించి 29 వరకు కూడా ప్రధానంగా ఈ 3 డిమాండ్లే మీరు కోరుతున్నారు. అటు ప్రభుత్వం నుంచి కూడా దాని నుంచి మేడం 32 డిమాండ్లలో ఈ రోజు వరకు కూడా ఏది లేదు, ఏది కాలేదు, దాని మీద చర్చ జరగలేదు. గౌరవ మంత్రి గారు 29 డిమాండ్లు చేసినని చెప్తున్నాడు. మేము కూడా చాలా చోట్ల చాలా మీటింగ్లలో అయ్యా ఒకవేళ అన్ని మీ పరిధిలోనివి అయితే ఒక లెటర్ ఇచ్చేయండి, దాని మీద ఒక జీవో ఇచ్చి ఒక ఆర్డర్ ఇచ్చేసండి. ఆ 29 డిమాండ్లను నేను అన్ని ఒప్పుకున్నాను. మిగతా 3 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద చర్చ పెడదాము. చర్చించి మన తర్వాత దాంట్లో కూడా 3 డిమాండ్లలో 3 ఒకటేం విలీనం మీద కమిటీ వేస్తారా, ఏది వేస్తారో అదొకటి. రెండోది యూనియన్లకు ఏమో ఆర్థికానికి సంబంధించిన అంశాలు ఏం లేవు దాంట్లో, దానికి కమిటీకి సంబంధం ఉండదని నేను అనుకుంటున్నా. మూడోది ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా తెచ్చినటువంటి ఎలక్ట్రిక్ బస్సులు ఏదైతే ఉన్నాయో మీరు ఇంప్లిమెంట్ చేసి ఆర్టీసీ డిపోలను అప్పచెప్తున్నారు. మేమే అంటే ఆస్తులు, సొంత ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు ఈ ఆస్తులలో నిర్మించుకున్న డిపోలలో, కష్టపడి కట్టుకున్న డిపోలలో మేము ఆ డిపోలను తీసి ఆ డిపోల నుంచి ఎలక్ట్రిక్ నిన్న జరిగిన ఆ మీటింగ్ లో కూడా అంటే ఎలక్ట్రికల్ బస్సులు రావటం వల్ల ఉద్యోగాలకు ఎటువంటి ముప్పు ఉండదని అటు చెప్తున్నారు. లేదండి, మేము ఉద్యోగాల గురించి మాట్లాడలేదు. అసలు ఆ మునికికే ప్రమాదం అయితే వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ డిపోలలో చేరిన తర్వాత ఈ వ్యక్తిని తీసేయకుండా నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్న ఉద్యోగం తీసేస్తాను మేము ఎక్కడ అనలేదు. ఈ ఉద్యోగులను తీసుకుపోయి వేరే జిల్లాలలో చేస్తున్నాం అన్న దాని మీద మేము మాట్లాడుతున్నాం. మేము అనేది ఏంటంటే మా జిల్లా మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మీ డిపోలలో, మీ ప్రభుత్వ జాగాలలో మీరు ఆ ఎలక్ట్రిక్ బస్సులను పెట్టుకొని నిర్వహించండి. అక్కడ మా కార్మికులు ఏమైనా అవసరం తీసుకోండి. కానీ మా కార్మికులు మాత్రం ఆర్టీసీ డిపోలలో ఉంటే మీరు ఏమైనా కొత్త బస్సులు కానీ కొనుగోలు చేసి ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు ఈ బస్సులతోనే వ్యవహారం సరిపోదు. దాదాపు సిటీలోనే 6-7 వేల బస్సులు కావాల్సిన అవసరం ఉంది. మీరు కొత్త బస్సులు కొత్త డిపోలు కట్టి అక్కడ నిర్వహించండి. ఇక్కడ ఆర్టీసీ కార్మికులతోని కొత్త బస్సులు కొని ఇక్కడ పొల్యూషన్ వెహికల్ నాన్ పొల్యూటెడ్ వెహికల్స్ ని ఇక్కడ తిప్పి మా కార్మికులను ఉపయోగించమని కోరుతున్నాం. రైట్ అండి, రైట్. అయితే రామూర్తి గారు, అంటే మొత్తంగా కూడా అంటే ప్రధానంగా కొన్ని డిమాండ్స్ అయితే చెప్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల రాక వల్ల నిజంగా కూడా ఇప్పుడు ప్రైవేటు భాగస్వామ్యం వల్ల వాళ్ళకి నిజంగా ముప్పు ఉంటుందా? ఒకవైపు ఏమో గవర్నమెంట్ నుంచి అసలు ముప్పు ఉండదు, ఉద్యోగాలకు ఎటువంటి ముప్పు ఉండదంటూ కూడా అటు గవర్నమెంట్ నుంచి వస్తున్న మాట. వాయిస్ రావట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా. వినబడుతుందా అండి? వస్తుంది. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 96 డిపోల్లో ప్రైవేట్ బస్సులు, అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే హైర్ బస్సులు వేరు, అదే విధంగా ఎలక్ట్రిక్ బస్సులు వేరండి. ఎలక్ట్రిక్ బస్సులు వచ్చి జేబీఎం కంపెనీ, అదే విధంగా ఒలెక్ట్రా కంపెనీ 2 బస్సులు రావడం జరిగింది. ఇది 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒప్పందంతో తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇవి పూర్తిగా ప్రైవేట్ బస్సులు. ప్రతి డిపోలో, ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి డిపోకు పోదాం, ప్రతి డిపోలో 123 నుంచి 125 బస్సులు అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఈ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన బస్సులు వచ్చేసినాయి. వాళ్ళ డ్రైవర్లే, వాళ్ళకి సంబంధించిన కండక్టర్లే, వాళ్ళకి సంబంధించిన ఫిల్లింగ్ స్టేషన్స్ కూడా ప్రతి డిపోను వాళ్ళకి అప్పచెప్పేసారు. ఆ ఫిల్లింగ్ ఏంటంటే కరెంట్ ఫిల్లింగ్ కూడా వాస్తవంగా ఆ భారం కూడా, ఆ డబ్బులు అయితే ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ చేసుకున్న డబ్బులు కూడా అయితే మళ్ళీ ఆర్టీసీతోనే చెల్లించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఏ బస్సులైనా, ఏ ప్రైవేట్ వాళ్ళైనా కూడా వాళ్ళే కరెంట్ నింపుకోవాలి. ఆ కరెంటు వాళ్ళే నింపుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అదేవిధంగా ఆ నింపుకున్న దానికి ముఖ్యంగా అయితే ఆర్టీసీ నుంచి డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే
ముఖ్యంగా ఆర్టీసీకి సంబంధించిన ఇప్పుడు మొత్తం డిపోలలో మొత్తం అవే చేరినాయి. అదే విధంగా ఇంతకుముందు వాస్తవం 45 బస్సులు మాత్రమే ఎలక్ట్రిక్ బస్సులు ఉంటే అది కూడా మేము తీసుకొచ్చినాయి. అది కూడా ఓన్లీ ఎయిర్పోర్ట్ కి సంబంధించి మాత్రమే తీసుకోవడం. ఆర్టీసీలో మేము ఎన్నడూ కూడా ఈ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకోలేదు. అదే విధంగా 20% ఎప్పుడు కూడా ఏదైతే ఒక ముఖ్యంగా ఏంటంటే ఆర్టీసీ విషయంలో 20% కంటే ఎక్కువ దాటద్దు అన్నది, ప్రైవేటైజేషన్ చేయొద్దు అన్నది ఒకటి నిబంధన ఉన్నది. ఆ నిబంధన దాటి మేము ఎప్పుడు కూడా పనిచేయలేదు. ఎప్పుడైతే 2024-23 ఎండింగ్ లో 24లో వచ్చిందో వీళ్ళు ఆఖరికి మొత్తం కంప్లీట్ గా తలుపులు చేసి 60% మించిపోయినాయి. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని ఈ 2 బస్సులు రావడం వల్ల మొత్తం వాళ్ళకి సంబంధించిన ఉన్నారు. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే నామమాత్రంగా డిపోలనే, అదే విధంగా నామమాత్రంగానే ఈ ఆర్టీసీకి చెందాయని చెప్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో 8-9 బస్సులే ఆర్టీసీ సంబంధించి మిగిలినాయి. అదే విధంగా ఈ బస్సులు కూడా ఇప్పుడు ఒలెక్ట్రా గానీ, జేబీఎం కంపెనీ గానీ ఈ బస్సులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాయితీ 30 నుంచి 50% రాయితీతో అక్కడ డబ్బులు దబ్బిళ్ళు. అదే విధంగా ఈ రోజు కిలోమీటర్ కి 59 రూపాయలు ఆర్టీసీ దగ్గర కూడా దొబ్బుతున్నారు. సో ఈ డబ్బులు ఎందుకంటే ముఖ్యంగా ఫ్రీ బస్సు కూడా దీనికి మిళితమై ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఇప్పటికి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ నిబంధనలో కూడా ఉన్నది, అదే విధంగా వీళ్ళు అడిగే డిమాండ్ లో కూడా ఉన్నది. వాళ్ళ డిమాండ్ కూడా తీర్చి అవుతాయి. ఎందుకంటే ఈ డిమాండ్లలో ఏ విధంగా వాళ్ళు ముఖ్యంగా 33లో మెయిన్ ఇది అవుతారండి. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వం విలీనం చేయాలా అన్నది వీళ్ళ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గతంలో మేము తీసుకుపోయిన ఓన్లీ ఆర్డర్ మాత్రమే ఉన్నది, ఆర్డర్ ఇస్తే సరిపోతుంది. అదే విధంగా 2021 సవరణ ద్వారా 30% ఫిట్ పెంచమంటారు. అదే మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన 400 కోట్లు ప్రతి నెలకు వీళ్ళు ఇవ్వట్లేదు అని క్లియర్ రాసినది. అంటే 400 కోట్లు అంటే దాదాపు 25 నెలలు అండి. అంటే 11,200 కోట్లు పేమెంట్ చేయలేదు. సో ఈ 1120 కోట్లు పేమెంట్ చేయనంత వరకు ఇది ఫ్రీ బస్ కాదు, ఇది ఖచ్చితంగా ఆర్టీసీ మీద భారం మాత్రమే. అదే విధంగా లాభాల్లో ఉన్నదని తాత్కాలికంగా చూపెడుతున్నారు, కానీ అది లాభాలు లేదు. 1100 ఫ్రీ బస్సు విషయంలో 11,200 కోట్ల నష్టాల్లో ఉన్నది. అదే విధంగా ఎందుకంటే ట్రేడ్ యూనియన్ ఆన్సర్ ఎత్తివేయాలి, ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి, ఎలక్ట్రిక్ బస్సులు రాష్ట్రమే ప్రభుత్వమే కొనాలి. ఇప్పుడు ఇంకోటి క్లియర్గా మీకు అర్థం కావాలి, ఎందుకంటే ఇవి రాష్ట్ర ప్రభుత్వం బస్సులు కాదు. చాలా మంది రోడ్ల మీద ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతుంటే వాటిని ప్రజలు చూసి ఆర్టీసీ బస్సులే అనుకుంటున్నారు. కావు, అవి అస్సలే కావు. ఒలెక్ట్రా అన్నది మెగా కంపెనీ వాళ్ళది, కృష్ణారెడ్డి గారిది. అది కూడా ఒప్పందం ప్రకారం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు. అదే విధంగా జేబీఎం కంపెనీ కూడా అయితే వాళ్ళకి సంబంధించింది. అదే విధంగా అద్దె బస్సులు, అదే విధంగా అద్దెకు సంబంధించిన బస్సులను డ్రైవర్లను అదే విధంగా ప్రభుత్వంలో విలీనం చేయాలి. అదే విధంగా బదిలీ ఉత్తర్వులు రద్దు చేయాలి. అదే విధంగా మహిళా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి. అదే విధంగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఇంతవరకు బకాయిలు కూడా మీరు దాదాపు నేను చెప్తున్నా జీతాలు లేవు, సరిగ్గా పిఆర్సీలు ఇవ్వరు. అదే విధంగా బకాయిలు ఏమంటే మొత్తం బొకాయిలు చూస్తారు. అదే విధంగా 18,000 మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్ చేయకుండా ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తున్నారు. అందుకని వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు. అంటే నిన్న రిటైర్డ్ సిబ్బందికి కూడా చెల్లింపులు అవసరం అయితే మంత్రుల నుంచి కానీ ప్రజాప్రతినిధుల వాళ్ళ నుంచి కూడా 50% అది కాదండి. చిన్న విషయం అండి. ఎందుకంటే ఎమ్మెల్యే జీతాలు, ఎమ్మెల్సీ జీతాలు కూడా చెప్తా అసలు ఎంత ఉంటాయి, అసలు పేమెంట్ చేయాలి. ఎందుకంటే 25,000 మంది ఆ సమయంలో చెప్తా. ఈ సమయంలో కార్తిక్ ఇవ్వండి. ఎందుకంటే సమయం చాలా తక్కువ సమయంలో చెప్తా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అయితే ఉద్యోగులు 25,000 మంది రిటైర్ అయ్యింది. వీళ్ళు ఆర్టీసీ సంబంధించింది కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే అది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 25,000 మంది రిటైర్ అయ్యిండు. వాళ్ళది ఎంత అంటే వాస్తవంగా చెప్పాలంటే క్లియర్ గా 14,200 కోట్లు పెండింగ్ ఉన్నారండి. 14,200 కోట్లు. ఒక్క ఎమ్మెల్యేలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం 119 మంది, అందులో 16 మంత్రులు తీసేస్తాం. 16 మంత్రులు తీసేస్తే 103 మంది ఎమ్మెల్యేలు. 103 మంది ఎమ్మెల్యేలు 2,50,000 జీతం అండి. వీళ్ళది ఒక నెల జీతం తీస్తే వాస్తవంగా 1,28,75,000 అండి. అదే విధంగా మంత్రులు 16 మంత్రులది 3 లక్షల జీతం. ఈ 3 లక్షల జీతం 16 మంది వేసుకుంటే ఒక్క నిమిషం అండి 24 లక్షలు అండి. ఈ రెండు కలిపినా కూడా 1,50,00,000 కూడా అయితే లేవండి. 1,52,00,000 రూపాయలు అవుతున్నాయి. ఈ 1,52,00,000 ఎక్కడ? అదే విధంగా 14,200 కోట్లు ఎక్కడ? ఎందుకు ఒకరిని బఫూన్ చేస్తారండి దుర్మార్గులు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు దాచుకునే పైసలు అండి. ఇప్పుడు ఏంటంటే ఇది క్లియర్ గా 14,000 ఒక్క నిమిషం లాస్ట్ మాట 14,200 కోట్లు వాళ్ళు దాచుకున్న పైసలు జమ ప్రతి జీతంలోకి వెళ్ళి కట్ చేసుకున్న పైసలు అవి ప్రభుత్వం దగ్గర నిల్వ ఉండాలి. ఎవరిని వెళ్ళి ఎడిగిపోయినా ఢిల్లీకి పోయినా, లేకపోతే రాహుల్ గాంధీకి ఇచ్చిలా, లేకపోతే మేనకా గాంధీకి ఇచ్చిలా, ఇంకొకరికి ఇచ్చిల్లు. బీజేపీ మేనకా గాంధీకి ఇచ్చి అట్లకి అడ్డు నడుపుతున్నారు గాంధీ కుటుంబం. రైట్ కార్తిక్ గారు, అంటే ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాలంటే కార్మికుల పైన భారం వేయకూడదు. ఇప్పటికే కూడా 11,200కు సంబంధించి కోట్ల నష్టాల్లో కూడా ఉంది అంటూ కూడా అటు రామూర్తి గారు లెక్కలు బట్టి చెప్తున్నారు. సో ఏంటి ఇప్పుడు జరుగుతున్న భట్టి గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ మీటింగ్ సఫలం అయ్యి కార్మికులు ఈ సమ్మెను విరమింపజేస్తారా? ఎట్లా ఉండొచ్చు?
మేడం అయితే లెక్కలు పట్టుకొని మాట్లాడాలి అని అంటే లెక్కలు పట్టుకొని మాట్లాడాలి. ఎమ్మెల్యేలు ఎంపీల జీతాల గురించి ఇంతవరకు చెప్పారు కదా. పెంచిన దుర్మార్గులు ఎవరండి? 75,000 ఉన్న జీతాన్ని 1,75,000 చేసిన దరిద్రుడు ఎవడు రాష్ట్రంలో? మళ్ళీ ఈరోజు వచ్చి రాహుల్ గాంధీ పంపించిరా, మేనకా గాంధీకి పంపించిరా అంటూ కొంచెం మనస్సాక్షి సిగ్గుండి అవసరం. దరిద్రుడు అంటే వంగబెట్టి దొక్కుతావు, మంచిగా మాట్లాడు, భాష మంచి కూడా కార్తీక్. రైట్ రైట్ నేను అట్లా మాట్లాడలేదు. నేను మాట్లాడు దరిద్రుడు అంటే 46 కేసులతోనే నేను చెప్తా వినండి. నేను ఓపెన్ చెప్తున్నా, 86 కేసులతో ఉన్నోడు దరిద్రుడు, నేరస్తుడు జైలు పోయినోడు దరిద్రుడు, 46 రోజులు జైలు పోయినోడు దరిద్రుడు. ఎవరంటే జైలు పోయింది? నేరాలు, నేరపూరితమైన ఆలోచనలు, అదే విధంగా బ్లాక్ మెయిల్ చేసి ల్యాండ్ మాఫియా, ఆ మాఫియా, ఈ మాఫియా పర్సనల్ ఏంటంటే మరి. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడేది విజ్ఞత ఉన్నది. అది ఎవరన్నా మాట్లాడేది ఎవరు పడితే వాళ్ళను. ఇంకోటి నోరామోరా మీ కాంగ్రెస్ అధికారం మాత్రం దిస్తావు, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు సమాచారం. ఓకే రామూర్తి గారు ఒక్కసారి కార్తిక్ గారు సమయం తక్కువగా ఉంది, ప్రజలు చూస్తున్నారు కదా. గౌరవంగా మాట్లాడు వాయిస్ రావట్లేదు. రైట్ రెడీగా కేవలం చర్చలతోనే, ఈ చర్చలతో సంబంధించి కూడా కొలిక్కి వస్తుందా లేదా ఇప్పటికీ కూడా జేఏసీ నాయకులందరూ కూడా ప్రభుత్వంతో కూడా భేటీ అయ్యారు. సో ఈవినింగ్ లోపల కల్లా ఈ చర్చలన్నీ కూడా సఫలం అయ్యి మొత్తంగా సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్ అవ్వాలని కోరుకుందాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.